నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మంగళగిరిలో కార్మిక దినోత్సవం ఉపాధి కార్మికులతో పవన్ సమావేశం తొండంగి మండలంలో గంగపుత్రుల సంబరాలు సాగర తీరంలో బోట్ ర్యాలీ కులగణను స్వాగతించిన యనమల సామాజిక న్యాయం దగ్గరవుతుందన్న ఆశాభావం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక దినోత్సవం ఊరూరా కార్మిక సంఘాలు ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక దినోత్సవం మేడే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం కార్మికులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధి శ్రామికులకి వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపైన ఆశీనులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణతేజ గారికి, శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి ఐఎఫ్ఎస్ డైరెక్టర్, జాతీయ నరేగా డైరెక్టర్, శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్. హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా? ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి. తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి. అందుకని ఒకటి స్లోగన్ తోటి మేము ముగిస్తున్నాను. 13,326 పంచాయతీలు బాధ్యతగా కనుక పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకుంటాం. సో బాధ్యతగా పన్ను కట్టండి, ప్రాథమిక అవసరాలు తీర్చుకోండి అన్న నినాదం ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన శ్రామికులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఒక్కసారి అందరూ ఒకేసారి కాకుండా ముందు ఒక్కొక్క జిల్లా నుంచి, అంటే అందరూ ఒకేసారి అంటే 10 మంది వెళ్ళిపోతే అంటే మీరేం చేస్తారంటే ఒక వరుసని ఇట్లా పిలవండి, ఇంకో వరుసని ఇక్కడ రమ్మని చెప్పి, వీళ్ళు అయిపోతే వీళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతే అట్లా ఒక ఆర్డర్లు. బట్ అందరూ వచ్చేసి అందరికి ఇవ్వలేను ఫోటోగ్రాఫ్. అందుకని ఒక్క అంటే ఎక్కువ గ్రూపింగ్ అవ్వకుండా చూసుకోండి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ లంచ్ అరేంజ్ చేశారా? మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం, ఈ ఫోటో కార్యక్రమం తర్వాత మీరందరూ మనస్ఫూర్తిగా భోజనం చేసి వెళ్ళండి. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రామికుడే ఈ దేశానికి పునాది, శ్రామికుడు లేకపోతే ఈ దేశం లేదు. మీ అందరికీ జైలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. గంగపుత్రుల సంబరాలతో సాగర తీరం పులకరించింది. చేపల వేట నిషేధ భృతి చేతికందుకున్న జాలరన్న నోట థ్యాంక్ యూ సీఎం సార్ పలుకులే పలుకులు. నిషేధ భృతి రెట్టింపు చేసిన చంద్రబాబుకు జేజేలు పలుకుతూ కాకినాడ జిల్లా తొండంగి మండలంలో మత్స్యకారులు బోట్ ర్యాలీతో సంబరాలు జరుపుకున్నారు.
ఇదేదో జాతర అనుకుంటున్నారా? సముద్ర అలల మాటున కడలిని నమ్ముకున్న సాగరంలో సాహస వీరుల సబ్బరం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని లంగరు వేస్తే గాని గంగపుత్రుల బతుకులు తెల్లారవు. సముద్ర ఒడ్డిన చిగురుటాకులా వరికిపోయే జాలరన్న వెతలు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే యనమల దివ్య గలం విరిపిస్తే అవునవును అంటూ స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సేవలో పునీతమయ్యారు. చేపల వేట నిషేధ సమయంలో గంగపుత్రులకు చేదోడుగా నిలవాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం నిషేధ వేట భృతిని రెట్టింపు చేసింది. 20,000 రూపాయలు చొప్పున భృతిని వడ్డించింది. తొండంగి మండలంలోని గంగపుత్రులకు 5,52 లక్షల రూపాయలు చెల్లించింది. దీంతో హ్యాపీ హ్యాపీ ఆల్ హ్యాపీ అంటూ గంగపుత్రులు సంబరాలు అంబరాన్నంటాయి. మత్స్యకార పెద్దలు, మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ ఆధ్వర్యంలో ఇవాళ పెరుమళ్లాపురం సముద్ర తీరంలో బోటు ర్యాలీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నేత యనమల రాజేష్ బోటు ర్యాలీని ప్రారంభించి చేపల వేట నిషేధ భృతి చెక్కును మత్స్యకారులకు అందజేశారు. సీఎం సార్ థ్యాంక్ యూ అంటూ బోటు ర్యాలీ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అరిగెల నరసింహమూర్తి, మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీ విశ్వేశ్వరరావు, చొక్కా మహంకాళి, ముత్తి రమణ, సూరాడ రాంబాబు, గంటా లక్ష్మణ్, ఎజ్జల రమణ, చొక్కా జగన్నాథం, చొక్కా మణికుమార్, బెరుగు అప్పలరాజు, గంటా నాగేశ్వరరావు, గరికిన లోవరాజు, తిత్తి ఏడుకొండలు, చొక్కా శివాజీ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు పడే కష్టాలు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందండి? అమ్మా, ముందుగా నా పేరు సోరాడ రాంబాబు, ఎర్రబడి పంచాయతీ మాజీ సర్పంచ్ సోరాడ రాంబాబు అమ్మ నా పేరు. మా మత్స్యకారులందరూ కూడా బాధపడే కష్టాలు కూడా మీకు చెప్పమన్నారా? మత్స్యకారులు ఫస్ట్ మా తాతల గారి నుంచి కూడా ఈ సముద్రం ఒడ్డునే బతుకుతున్నాం. ఈ సముద్రం ఒడ్డునే ముందు అలువులు లాగేవాళ్ళం. అలువులు లాగి పెద్దవాళ్ళు లాగి అందులో నెలకి కానీ 200 రూపాయలు రావడం కష్టము. దాంతో జీవించుకుంటూ మేము మత్స్యకారులు బతికేవాళ్ళం. ఇప్పుడు మరబోట్లు వచ్చాయి. మరబోట్లు వచ్చిన తర్వాత వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత 10 కిలోమీటర్ల దూరం వెళ్తే ఒక చేప కూడా పడడం లేదు. ఏదో పెద్ద బోట్లు ఉన్నాయి కదమ్మా, ఆ పెద్ద బోట్ల వల్ల ఎక్కువగా వయసు వెళ్తే వాళ్ళకి పడుతున్నాయి. మా ఈ బోట్లకన్నీ కూడా 6-5 వెళ్తున్నాం. చేపలు పడడం లేదు. పడడం వల్ల పడకలేకపోవడం వల్ల మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవనోపాధం నష్టపోతున్నాం. నష్టపోవడం వల్ల ఏంటి, ఈ పరిశ్రమలు రావడం వల్ల, ఇవన్నీ రావడం వల్ల మాకు పరిశ్రమలు రావడం వల్ల కూడా ఈ నష్టం జరుగుతుంది. నష్టపోయిన సమయంలో ప్రభుత్వం ఏమైనా మీకు ఉపయోగపడేది ఏమైనా చేస్తుంది? ఇదేమైనా జీవనోపాధి ఈ మత్స్యకారుల భరోసా వేస్తున్నారు. ఈ మత్స్యకారుల భరోసా కూడా టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అప్పుడు బియ్యం ఇచ్చేవారమ్మా. బియ్యం ఇచ్చారు ముందు. ఆ బియ్యం ఇచ్చిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తామని మత్స్యకారులకి ఒక టీడీపీ ప్రభుత్వమే ప్రకటించింది. ఆ తర్వాత 2019లో మన జగన్ గారు వచ్చారు. 10,000 ఇస్తానన్నారు, పెద్ద గొప్పగా చెప్పారు. ఆ 10,000 కూడా కొంతమంది పడి కొంతమంది పడలేదు. ఇవాళ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ మత్స్యకారులకి అందరికీ కూడా ఎందుకో ఎవరికి కూడా అలాగా వైఎస్ఆర్ లేదు తెలుగుదేశం లేకుండా ఏవైనా 20,000 రూపాయలు వేశారు. ఏదైనా వాళ్ళకి లింక్ ప్రాబ్లం వస్తే తప్ప గానీ ఎవరికి కూడా తప్పించలేదు. అలాగే మా మత్స్యకారులందరూ కూడా 70 మంది 80 మంది పోయారు తప్ప గానీ అదే ప్రాబ్లమ్స్ వల్ల కరెంట్ ప్రాబ్లం వల్ల మరియు ఇది ఆధార్ లింక్ లేకపోవడం బ్యాంక్ అకౌంట్ లేకపోవడం అది తప్ప గానీ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా 20,000 వేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యనమల రామకృష్ణ గారికి, మా దివ్య మేడం గారికి తప్ప గానీ వేరే వారికి దక్కదు. మేమందరం కూడా ఈ ఏళ ఇక్కడికి వచ్చి హార్బర్ సెంటర్కి వచ్చి తెప్పలకి కూడా తెప్పలకు జెండాలు కట్టి మా మత్స్యకారులందరూ కూడా ఈ ఏళ స్వాగతం పలుకుతున్నాం. ఎప్పుడు కూడా టీడీపీ మత్స్యకారులే టీడీపీ. జై దివ్య మేడం. మత్స్యకారులే టీడీపీ మత్స్యకారులు. మాకు ఎప్పుడు కూడా ఏ కాంగ్రెస్ వచ్చినా ఎవరో మన వైఎస్ఆర్ వచ్చినా మత్స్యకారులు ఎప్పుడు కూడా చూసిన దాఖలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు సునామీ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రైతులకి అందరికీ కూడా 30,000 ఇస్తే మాకు 50,000 ఇచ్చిన ఘనత ఇల్లుకి ఆయనకే దక్కుతుంది. 50,000 ఇచ్చారు, 15,000 ఎక్కువ ఇచ్చారు మా మత్స్యకారులకి. ఇప్పుడు కూడా ఆయన ఎలా చేస్తారని ఆశిస్తున్నాం మత్స్యకారులు అందరికీ కూడా. రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మత్స్యకారులందరూ కూడా మేమందరూ ఏకతాటిగా టీడీపీ అక్కడ ఇచ్చాపురం తడ వరకు కూడా మత్స్యకారులందరూ కూడా 75% టీడీపీ పక్కనే ఉంటాం. టీడీపీకే ఓటేస్తాం. వేట సమయంలో మత్స్యకారులు అనుభవించే కష్టాల గురించి మాకు చెప్తారు. ఈ మత్స్యకార వృత్తిని 20,000 రూపాయలు మత్స్యకారులకు వేయడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా బటన్ నొక్కుతాను అనేసి ఒక స్టేజ్ పెట్టి దానికి 4-5 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆడంబరంగా చేసేవారు. కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలోని బుడగడ్ల పాలన వెళ్ళిపోయి అక్కడ మత్స్యకారులు తీసుకొని వెళ్ళిపోయి నేరుగా సముద్రం దగ్గరికి వెళ్ళి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ కష్టాలు ఎలా ఉన్నాయి, మీ బాధలు ఎలా ఉన్నాయి అనేసి ఆయన గలవెత్తి అడగడం వల్ల మత్స్యకారులందరూ కూడా స్పందించి మా పరిస్థితి ఎలా ఉంది, మా జీవన పరిస్థితి ఎలా ఉంది, గత ప్రభుత్వంలో 10,000 వేసేవారు, మీ దయవల్ల 20,000 వేశారు, మాకు ఇల్లు లేదు, వాటర్ లేదు అనేసి ఆ బుడగడ్డ పాలనలోని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి మీ బాధ, మీ ఎండి చేపలు కూడా ఆరబెట్టుకున్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళారు. అమ్మా మీ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎలా ఇబ్బందులు పడుతున్నారంటే, అయ్యా మేము చేపలు తెచ్చుకొని ఉప్పు పెట్టుకొని ఎండ పెట్టుకుని పరిస్థితిలో ఉన్నాం. అదే చేపలు తీసుకెళ్లి మేము ఆ యొక్క ఇతర ప్లేసులు తీసుకుని వెళ్ళి మేము అమ్ముకోవడం జరుగుతుంది. బాబు కాయ కష్టం చేసుకోవడం వల్ల మాకు కడుపు కరగట్లేదు. మాకు ఎప్పుడైతే మీరు నా ఎన్టీ రామారావు గారి పరిస్థితిలో మీరు ఏదైతే ఇల్లులు ఇచ్చారో అదే ఇల్లుల్లో ఉన్నాం బాబు. ప్రత్యేకించి మాకు ఇల్లు సౌకర్యం కల్పించాలి. బోట్లు కానీ ఇంజిన్ కానీ ఏ విధమైన ఆ ప్రభుత్వంలో కూడా మాకు సహకరించలేదు. మీరు అందుకు గ్రాంట్ చేయాలి. మా స్థితిగతులు తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్న నాయకుడు మీ గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీ తరఫున మేము మత్స్యకారులు ఉన్నాం కాబట్టి మీరు మత్స్యకారులందరూ కూడా మాకు సాయం చేయండి అనేసి మొరపెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జనాభా గణన డేటాలో కుల గణన తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్వాగతించారు. కుల సెన్సస్ చాలా ఏళ్లుగా పైప్ లైన్ లో ఉండిపోయిందని, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అయితే గణన ప్రారంభించే తేదీ కూడా ప్రకటించి ఉంటే బాగుండేదని యనమల అభిప్రాయపడ్డారు. కుల గణన పైప్ లైన్ లో ఉండిపోవటం వల్ల యూనియన్ సేవలు అందిపుచ్చుకోవడంలో ఓబీసీ, బీసీలు అవకాశాలు కోల్పోయారని పేర్కొన్న ఆయన, ఇప్పుడు భారత రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం సాధించడానికి దగ్గరవుతున్న నమ్మకం కూడుగట్టుకుంటుందన్నారు. కులగణన ఫలితాల ఆధారంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో జరిగిన మేడే వేడుకలకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన నారాయణ అనంతరం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రం కులగణనకు ఆమోదం తెలపడం శుభ పరిణామమన్నారు. ప్రపంచవ్యాప్తంగా
మేడే ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ అన్ని దేశాల్లో వివిధ పద్ధతుల్లో పండగ ఉండొచ్చు, మన దేశంలో కూడా పండుగలు ఉంటాయి. అయితే యావత్ ప్రపంచ కార్మిక వర్గానికి ఒకే ఒక పండగ, అది మేడే. ఈ మేడే అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను కాపాడడం, రోజుకు 8 గంటల పని విధానం అనేది ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్తో చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో కార్మికులు చనిపోయారు. ఎర్ర చొక్కా కాస్త కాకి చొక్కా కాస్త ఎర్ర చొక్కా మారిపోయింది. చనిపోతూ కార్మికుడు ఎగరేసినటువంటి రక్త పొరుగులో ఉన్న చొక్కా అదే ఎర్రజెండా అయిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఫైట్ చేసింది. మొట్టమొదట భారతదేశంలో పాండిచ్చేరిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన స్పిన్నింగ్ మిల్ వర్కర్స్ సమ్మె చేస్తే 7 మంది చనిపోయారు. అప్పుడు సుబ్బయ్య అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆయన నెహ్రూతో మాట్లాడి ఫ్రెంచ్ కాలనీ అది ఫ్రాన్స్ పోయి రోజుకు 8 గంటల పని దాన్ని సాధించింది పాండిచ్చేరిలో. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కాల్దాచే పద్ధతుల్లో పాలక వర్గాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మొత్తం మార్చేస్తూ ఉంది. సంఘం పెట్టుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒకప్పుడు 7 మంది ఉంటే సంతకం పెట్టుకోవచ్చు, సంతకాలు పెడితే సంఘం వచ్చేస్తుంది. ఇప్పుడు 100 మందితో సంతకాలు పెట్టించాలి. ఈ 100 మంది ఒకటి వెళ్ళిపోయినా డిఫెక్ట్ అయినా అది సంఘం రిజిస్టర్ కాదు. కాబట్టి సంఘం స్థాపించుకోవడంలో సమస్య వచ్చింది. తర్వాత ఈ బోనస్ యాక్టు, స్ట్రైక్ యాక్ట్ ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. మన కాన్స్టిట్యూషన్లో ఉంది స్ట్రైక్ ఈజ్ రైట్, ఫండమెంటల్ రైట్. అవన్నీ కూడా పోతా ఉన్నాయి. అందుకు సాఫ్ట్వేర్ తర్వాత ఇప్పుడు మామూలుగా కాకి చొక్కా కార్మికులు కాస్త తెల్ల చొక్కా కార్మికులుగా 24 గంటలు పనిచేసే స్థాయికి వచ్చేసింది. సాఫ్ట్వేర్లు ఉండేంటే తెల్ల చొక్కా కార్మికులు వాళ్లకు రోజువారీగా మరి అట్ హోమ్ వర్క్ అంటారు, గాడిద చాకరీ. బాగా పెద్ద ఉద్యోగాలకు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉద్యోగాల్లో ఉన్నటువంటి హక్కులు పోయి బానిస స్లేవరీ, బానిస బతుకులు అవుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నంత బానిసలు ఇప్పుడు లేదు. చూడడానికి మొత్తం షోక్గా టై కట్టుకొని షర్ట్ వేసుకొని. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద కార్మిక దినోత్సవ వేడుకలు రీజనల్ సెక్రటరీ సురగాల లక్ష్మణరావు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ చేతుల మీదుగా జెండా పతాక ఆవిష్కరణ జరిగింది. 1104 యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ భవనం వద్ద వేసవికాలం ఎండ తీవ్రతను దృష్టిలో బాటసార్లకు దాహార్తం తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మువ్వల లక్ష్మణరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ రీజనల్ సెక్రటరీ శ్రీ డి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు జిల్లా యూనియన్ నాయకులు, విద్యుత్ కార్మికులు, విద్యుత్ సంస్థలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొని కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నేటి ఈ మే 1 అనేది మనకందరికీ తెలుసు కార్మిక దినోత్సవంగా ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకుంటున్న ఈ మంచి ఈ దినం. ఈ యొక్క దినానికి ఈ యొక్క రోజుకి సంబంధించినటువంటి మనం కొన్ని ఆ యొక్క హిస్టరీని మనం చూసినట్లయితే ఇది 1886 సంవత్సరంలో దీని యొక్క కార్మిక ఉద్యమాలు మనకి యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడైతే మొదలయ్యి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నలుమూల నుంచి కార్మికులు వారి యొక్క హక్కుల కోసం పోరాడి వారి యొక్క రోజువారీ పని దినంలో 8 గంటలు మాత్రమే ఈ యొక్క వర్కింగ్ అవర్స్ ఉండాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి దానికి చాలామంది ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు, మనకి చరిత్ర చెబుతుంది. అయితే 1890 సంవత్సరం తర్వాత దీనిని ప్రపంచ దేశాల్లో ఈ యొక్క ఉద్యమం జరిగి మే 1నే ఈ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ హక్కులు సాధించుకున్నారు. కాబట్టి 8 గంటలు పనిదినం ఉండేలాగా హక్కులు సాధించుకుని ఇదొక్కటే కాకుండా వారి యొక్క ఏదైతే ఉద్యోగ భద్రత కానీ లేకపోతే ఉద్యోగులు వారు పడుతున్నటువంటి ఆ యొక్క మేనేజ్మెంట్తో పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటిని అధిగమించడానికి అనేక ప్రపంచంలో చట్టాలు వచ్చాయి, లేబర్ యాక్ట్స్ వచ్చాయి. ఆ యాక్ట్స్ని కూడా సాధించుకోవడానికి ఎన్నో కార్మిక సంఘాలుగా ఏర్పడి ఏకతాటిపై కార్మికులంతా ఒకటే నినాదంతో
ఒక పని చేస్తున్న దానికి సరైన వేతనం అందాలి. పని దినాల్లో కూడా మనం అలసిపోకుండా వారి యొక్క అనారోగ్యానికి లోను కాకుండా అందరూ వారి యొక్క పని చేసేదానికి మేనేజ్మెంట్ వారిని గుర్తించాలని చెప్పేసి వారి స్వేచ్ఛ కోసం పోరాడిన పోరాటాల ఫలితమే ఈ యొక్క మేడే. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అరుణ పతాకం రెపరెపలాడింది. ఇందులో భాగంగా తునిపట్నంలో శ్రీ సాయి శ్యామల భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. సంఘ కార్యాలయం వద్ద అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ తాపీ మేస్త్రీలను సన్మానించిన సంఘం పెద్దలు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చందా శ్రీనివాసరావు, మేకల సత్యబాబు, ఎడ్ల బాబురావు, పంపినబోయిన చంటి, కుండ్రపు చిన్నారావు, సిదం రాములబ్బాయి, బీరా ధర్మరాజు, గంపల త్రిమూర్తులు, బోసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేమందరం కూడా మా 2000 మంది కుటుంబ సభ్యులను కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాతో పాటు కలిసి పనిచేసి ఎంతోమంది మాకు ఆదర్శంగా నిలబడిన మా కోండ్రపు చిన్నారావు గారు కావనియండి, అలాగే బీరా ధర్మరాజు గారు కావనియండి, అలాగే సిదం రాములబ్బాయి గారు కావనియండి, అలాగే గంపల బోసి నాగరావు గారు కావనియండి, గంపల త్రిమూర్తులు గారు కలిగి వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు సన్మాన కార్యక్రమం చేసుకొని మా కార్మికులు ఐకమత్యంగా ఉన్నామని కూడా ఈ విధంగా మేము రుజువు చేసుకున్నాం. ఈరోజు మాకు ఇంత ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు అంటే మా ఒక ప్రెసిడెంట్ గారు, అలాగే మా ఒక కుటుంబ సభ్యులు, మా మిత్రులు అందరూ ఎంత ఐక్యతగా ముందుకు పోతున్నా అన్నది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అదే కాకుండా ఏ ఒక్క కష్టం వచ్చినా సరే మేమందరం ఒకే తాడి మీద ముందు నడిచి వాళ్ళ కష్టాన్ని వాళ్ళు చేతనైన గారికి సాయం చేయడాలో వాళ్ళ మాతో పాటు మనం తిరిగేటట్టు చేయడానికి మా సాయశక్తిలో ఎంత వరకైతే శక్తి ఉందో అంతవరకే చేసుకుంటూ ఆ సంఘాన్ని ముందుకు నడిపించుకుంటూ ఎంత ముందుకి తీసుకెళ్తూ మా అందరినీ ఒకే కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఈ కార్యక్రమం ఎలాగా. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పెద్దపురం మండలంలో సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో వాడవాడల ఎర్ర జెండాల ఆవిష్కరణలు జరిగాయి. అనంతరం పెద్దపురం పట్టణంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెద్దపురం పట్టణంలో యాసలపు సూర్యారావు భవనంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ చింతల సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి బైలపూడి నూకరాజు, పాండవగిరి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో సినిమా సెంటర్లో వడ్డీ సత్యనారాయణ, మరిడమ్మ తల్లి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయకుని గుడి సెంటర్లో రాజమండ్రపు రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వర్రే గిరిబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూపీహెచ్ వద్ద నాగరత్నం, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నాగమణి, లారీ యూనియన్ ఆఫీసు వద్ద, వ్యవసాయ పరిశోధనా ఫారం వద్ద బండారు రామకృష్ణ, సంచార లాండ్రీ యూనియన్ ఆధ్వర్యంలో సీతారామ చెరువు వద్ద గరగపాటి పెంటయ్య జెండా ఆవిష్కరణలు చేశారు. అలాగే ముఖ్యంగా ప్రజానాయకులకు ఆందోళన చెప్పాలి. ఎందుకంటే ప్రజానాయకులు లేకపోతే ఈ సంఘాలు కూడా అందులో రూపాయి దూరం ఉంటుంది. అందుకని ప్రజానాయకుల ఆందోళనలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే పరిపాలన జెండా అవసరం చేసింది. ఈ గురువు మన జెండా అవసరం అయిన అనంతరం వాటి రాజు ఎంతో అంత కలిసి కలిపి అది ప్రతిపాదన వల్ల ఎవరి మీద బ్యాంకు పడుతుంది ప్రతిపాదన వల్ల ముఖ్యంగా మన యూనియన్లో కొత్త సభ్యులైతే జాయిన్ అయ్యాయి. వారందరితో కూడా మన సభ్యులను కూడా విజ్ఞప్తి ఏంటంటే
భవన నిర్మాణకారు సంక్షేమ గురించి ఏదైతే అంతిగా కొన్నిసారి మాట్లాడాలని చెప్పేసి ఈరోజు మాట్లాడతాను. సిఐటి ఆధ్వర్యంలో మన 24వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అవకాశాల విమానాలు నడవడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సిఐటి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా త్వరలోనే ఈ యొక్క సంక్షేమ బోర్డు అనేది చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచించారు. అండ్ మీరందరూ ఏం చేయాలంటే ఏదైతే కట్టడంలో వాళ్ళందరూ కూడా రైలు తీసుకోవాలి తప్పదు. అది ప్రతిభల వల్ల ఎగ్జెక్ట్ చేసినట్టు కనుక ప్రతిభల కూడా కట్టడంలో విజయంలో ఉండాలి. అలాగే రెవెన్యూ ఫండ్ కూడా పూర్తి చేసుకోవాలి. అలాగే ప్రతిభల కూడా వీటికి రావాలని చెప్పి కోరుతున్నాను మాట్లాడుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరిలో కార్మిక దినోత్సవం, ఉపాధి కార్మికులతో పవన్ సమావేశం. తొండంగి మండలంలో గంగపుత్రుల సంబరాలు, సాగర తీరంలో బోట్ ర్యాలీ. కులగణను స్వాగతించిన యనమల, సామాజిక న్యాయం దగ్గరవుతుందన్న ఆశాభావం. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక దినోత్సవం, ఊరూరా కార్మిక సంఘాలు ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.